నమస్కారం సార్. నమస్కార్. మీ పేరు సార్? రాజేష్ ధారీవాల్. ఇప్పుడు నిన్న నుంచి ఇస్తున్నారు కదా సార్, ఈరోజు ఎంతమంది వరకు ఇచ్చారు సార్? కౌంటింగ్ చేస్తలేవు సార్. ఎంత వచ్చినాయి సార్ మీకు తెలిసి? ఇంతవరకు చేప ప్రసాదం ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు కూడా ఉన్నాయి, అదే కౌంటింగ్ చేస్తలేవు. ఎంతమంది వరకు ఇచ్చారు సార్? ఫిష్ గవర్నమెంట్ ఫిష్ 5 lakhs తీసుకొచ్చిన, అది మాకు తెలుసు. అది ఎంత అయింది? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ పబ్లిక్? ఎక్కడికి? ఇండియా నుంచి బయట నుంచి వస్తారు, బయట నుంచి, దుబాయ్ నుంచి, ఇరాక్ నుంచి, అందరికి వస్తారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి సార్? మంచిగా ఉన్నాయి, గవర్నమెంట్కి చాలా మంచిగా ఉన్నాయి. ఇది అన్ని డెకరేషన్ అన్ని ఇక్కడ మెయింటెనెన్స్ గవర్నమెంట్ది చాలా మంచిగా చేసిన, పోలీస్ కూడా మంచిగా చేసిన. అంటే ఇక్కడ ఫుడ్ వాళ్ళకి ఉండడానికి ఇవన్నీ మొత్తం ఆయన అగర్వాల్ సమాజ్, పంజాబీ సమాజ్, హర్యానా సమాజ్, అన్ని స్వర్ణకార్ సమాజ్, అన్ని సమాజ్ ఆయన చేసిన, ఇప్పుడు వరకు చేసిన ఆయన. మన దేశంలో ఎక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అరేంజ్ చేశారు. ఎస్. దాదాపు ఎంతమంది వరకు వచ్చారు సార్ మీరు చూస్తున్నారు? అందరితో చూపించాలి అంటే మినిమం అట్లా ఏం లేవు. ఎంతమంది పబ్లిక్ వచ్చారు సార్? కౌంటింగ్ లేవు. కౌంటింగ్ 1 lakh 2 lakh ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. ఇంకా ఇస్తున్నారా సార్ ఇప్పటికి? ఇంటి దగ్గర ఇస్తారు, ఇంటి దగ్గర ఇస్తారు. ఇక్కడ బంద్ చేసిన టైం అయిపోయినా. ఒకవేళ ఇక్కడ దొరకని వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు సార్? చేప ప్రసాదం దొరకని వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఆయన పరేజ్ చేయాలి. దోస్ హూ ఆర్ టేకింగ్ ఇన్హేలర్, ఇఫ్ దే ఆర్ టేకింగ్ దిస్ మెడిసిన్, they are very happy after 2 or 3 years completely मतलब clear हो जाएगा. ఇది చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఎలాంటి సూచనలు పాటించాలి సార్? ఇన్స్ట్రక్షన్ క్యాలెండర్ అది పాంప్లెట్ లో ఉంది. ఈ చేప ప్రసాదం తీసుకునే ముందు 3 గంటలు మన ప్రసాదం తిన్న తర్వాత 1.5 వరకు ఏమి తినరాదు. ఇవ్వబడిన ప్రసాదం 6 మాత్రలుగా చేసి నీడలో రోజు ఎండబెట్టి వీటిని ప్లాస్టిక్ డబ్బాలో సురక్షితంగా పెట్టవలను. 3 పర్యాయాలుగా అనగా 22 జూన్, 6 జూలై మరియు జూలై 3 తేదీలో ఉదయం ఏమీ తినకూడదు. ఒక మాత్ర నిద్రపోయే ముందు 1 చొప్పున గోరువెచ్చని నీటితో వేసుకోవాలి. శ్వాసకోశ వ్యాధులకు మృగశిర కార్తె ప్రవేశ దినం నందు వంశపారంపర్యంగా చేప ప్రసాదం ఉచితంగా ఇవ్వబడుతుంది. ప్రతి రోగి 45 దినముల క్రింద ఇవ్వబడిన పథ్యమును ఉపయోగించవలను. అంటే ఈ పథ్యం పాత బియ్యం, గోధుమలు, చక్కెర, చామకూర, పాలకూర, ఏమైనా లీఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా పథ్యం ఉండాలి. తీసుకున్నాను సార్.